మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే అందరికీ కూడా ఉపయోగపడే 12 ముఖ్యమైన సూత్రాలు ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం, ముఖ్యాంశాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును నిలబెట్టుకుని సంపదగా మార్చుకోవడం కళ అనేది తెలుసుకోండి. మిత్రులారా, అందుకే ఈ వీడియోలో ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన 12 ముఖ్యమైన సూత్రాలు ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. మిత్రులారా, చాలామంది జీతం రాగానే అద్దెలు బిల్లులు కట్టేస్తారు, మిగిలితే దాచుకుందాం అనుకుంటారు. కానీ మిత్రులారా, ధనవంతులు ముందుగా తమ పొదుపు పెట్టుబడి వాటాను తీసి పక్కన పెడతారు. ఇక్కడ మీకు సూత్రం ఏంటంటే, ఆదాయం అనేది మీకు ఎంత సంపాదించినా మీ పెట్టుబడిగా మార్చాలి మిత్రులారా. లేకపోతే ఖర్చు పెడితే అది ఆదాయంగా మారదని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, రెండవ సూత్రం ఏంటంటే, మీరు ఊబిలో పడకండి మిత్రులారా. అవాయిడ్ బ్యాడ్ డెబ్ట్స్ అంటారు మిత్రులారా. అంటే అప్పుల ఊబిలో పడకండి. అప్పుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, మీ జేబులో డబ్బు వేసేది వ్యాపార అప్పు. రెండవది, మీ జేబుల నుండి డబ్బులు తీసేది లగ్జరీ వస్తువుల కోసం చేసే అప్పు మిత్రులారా. ఈ లగ్జరీ వస్తువుల కోసం చేసే అప్పును చేయకండి మిత్రులారా. ఎందుకంటే మీరు అనవసరపు ఈఎంఐల జోలికి వెళ్ళొద్దు. మీరు ధనవంతులు కావాలంటే అనవసరమైన ఈఎంఐల జోలికి వెళ్ళకండి మిత్రులారా. అలాగే మూడో సూత్రం ఏంటంటే, ఆస్తులను పెంచుకోండి కానీ అప్పులను కాదు మిత్రులారా. ఆస్తులను పెంచుకోండి కానీ అప్పులను కాదు, లయబిలిటీస్ని కాదు మిత్రులారా. ఖరీదైన కారు, ఖరీదైన ఫోను, ఇవన్నీ కూడా మీకు అప్పులను పెంచుతాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా లయబిలిటీస్ కిందికి వస్తాయని గుర్తుంచుకోండి మిత్రులారా. ఎందుకంటే వీటి విలువ తగ్గుతుంది. మీరు భూమి, స్టాక్స్, గోల్డ్ వంటి ఆస్తులు ఎస్టేట్స్ మీద పెట్టుబడి పెట్టారనుకోండి, అవి ఆస్తులు పెరిగేలా చేస్తాయని ప్లాన్ చేసుకోండి మిత్రులారా. అవి కొనేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. మీరు డబ్బు సంపాదించినా కూడా ఆర్థికంగా నిలదొక్కోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అలాగే మిత్రులారా, 4వ పాయింట్ ఏంటంటే, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఒకే ఇన్కమ్ మీద మీరు ఆధారపడకండి. అంటే ఉద్యోగం ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, వ్యాపారం ద్వారా వచ్చే ఇన్కమ్, ఒకే వ్యాపారం ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ ఆధారపడకండి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వేసుకోండి. కేవలం ఒకే జీవితం మీద ఆధారపడడం ప్రమాదకరమని తెలుసుకోండి. ధనవంతులకు సగటున 7 రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి అనే సత్యాన్ని తెలుసుకోండి. అంటే సైడ్ బిజినెస్, డివిడెండ్స్ లేదా రెంట్స్ ద్వారా అదనపు ఆదాయం వెతుక్కోండి మిత్రులారా. మీరు అదనపు ఆదాయం వెతుకున్నప్పుడు మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, మీరు ధనవంతులు కావాలంటే కాంపౌండింగ్ పవర్ యొక్క శక్తిని తెలుసుకోండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు, కాంపౌండింగ్ అనేది ప్రపంచంలో 8వ వింత అన్నాడు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారు సంపాదిస్తారు, అర్థం కాని వారు వడ్డీ రూపంలో చెల్లిస్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు చిన్న మొత్తాన్ని క్రమశిక్షణతో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అది కొండంత అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు చిన్న మొత్తం కూడా క్రమశిక్షణతో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్లయితే అది మీకు కొండంత ఎదుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 6వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీ యొక్క సమయం విలువ తెలుసుకోండి. టైమ్ ఈజ్ మనీ అనే సత్యాన్ని తెలుసుకోండి. ధనవంతులు సమయాన్ని కొంటారు, కానీ పేదవారు సమయాన్ని అమ్ముతారు. అంటే అనవసరపు పనులను ఇతరులకు అప్పగించి డెలిగేట్ చేస్తారు ధనవంతులు. అలాగే మిత్రులారా, మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకునే పనులపై దృష్టి పెట్టండి. అప్పుడు మాత్రమే టైం విలువ మీరు తెలుసుకొని మీరు ధనవంతులు అవ్వగలుగుతారని సత్యం తెలుసుకోండి. అలాగే మిత్రులారా, 7వ పాయింట్ ఏంటంటే, నిరంతర అభ్యాసం. అంటే కంటిన్యూస్ లెర్నింగ్. మీరు ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండండి. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, అంటే లర్న్ చేస్తే అంత ఎక్కువగా సంపాదిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. అంటే ఈ నేర్చుకోవడం ఎక్కడ నేర్చుకోవాలంటే, మీరు పుస్తకాలు చదవడం, సెమినార్లకు అటెండ్ అవ్వడం, సెమినార్లకు వెళ్ళడం ద్వారా మీ నైపుణ్యాల ఆస్తిని మీరు పెంచుకోవచ్చు మిత్రులారా. అలాగే 8వది, ఆడంబరాలకు దూరంగా ఉండండి. లైవ్ బిలో యువర్ మీన్స్. అంటే బయట ప్రపంచానికి ధనవంతుడిగా కనిపించడం ముఖ్యం కాదు మిత్రులారా. నిజంగా మీరు ధనవంతుడిగా ఉండడం ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోండి. బయట ప్రపంచానికి మీరు ధనవంతుడిగా కనిపించడం ముఖ్యం కాదు. సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడమే అసలైన రహస్యం అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 9వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, రిస్క్ మేనేజ్మెంట్. అంటే క్యాలిక్యులేటర్ రిస్క్. భయం వల్ల మీరు పెట్టుబడి పెట్టకపోవడం అతిపెద్ద రిస్క్ అని తెలుసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో పూర్తి అవగాహన పెంచుకొని దానిని లెక్కించి రిస్క్ తీసుకోవడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా. మీకు ధనవంతులు కావాలని, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలని మీకు ఉంటే ఈ 10వ పాయింట్ చూడండి మిత్రులారా.
నెట్వర్కింగ్ అంటే యువర్ నెట్వర్క్ ఈజ్వల్ యువర్ నెట్వర్క్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎవరితో తిరుగుతున్నారో గమనించండి. మీరు 5 కోటీశ్వరులతో మీరు స్నేహం చేస్తే 6వ వ్యక్తి మీరే అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. అంటే విజేతలతో స్నేహం చేయడానికి మీరు ప్రణాళికలు వేసుకోండి. మీ యొక్క ఆలోచన విధానం అది మారుస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, 6వ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛను సాధించాలి అంటే 11వ పాయింట్ మిత్రులారా, ఓర్పు వహించండి. అంటే మీరు చేసే పనిలో వెంటనే రిజల్ట్ రాకపోతే ఓర్పు వహించండి, అంటే పేషెన్స్తో ఉండండి. రాత్రికి రాత్రే సంపద రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు పెరగడానికి సమయం పడుతుందనే సత్యాన్ని తెలుసుకొని మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు సాగండి మిత్రులారా. అప్పుడే మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించగలుగుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీరు ఆర్థిక స్వేచ్ఛను సాధించాలంటే 12వ పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీరు సంపాదించిన దాంట్లో కొంచెం సమాజానికి తిరిగి ఇవ్వడం నేర్చుకోండి. గివింగ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ రిసీవింగ్ ప్రాసెస్ అనే సత్యం తెలుసుకొని మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. నిజమైన ధనవంతుడు కేవలం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తెలుసుకుంటాడు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. నిజమైన ధనవంతుడు కేవలం తీసుకోవడం కాదు, ఇవ్వడం కూడా తెలుసుకుంటాడంటే మిత్రులారా. మీరు కూడా ధనవంతులు కావాలి, ఆర్థిక స్వేచ్ఛను సాధించాలనుకుంటే మీరు కూడా ఇవ్వడం నేర్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం సమాజ సేవ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేసినప్పుడు మీకు తెలియని తృప్తి, మీకు కొత్త అవకాశాలు వస్తాయని సత్యంని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, డబ్బు ఉండడం అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ కాదు మిత్రులారా, అది మీకు ఇచ్చే స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన పనిని నచ్చిన సమయంలో నచ్చిన వారితో చేసే స్వేచ్ఛే అసలైన సంపద అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలంటే, మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణాన్ని ఈ రోజు నుండే మొదలు పెట్టండి మిత్రులారా. ఈ రోజు నుండే మీరు మొదలు పెట్టండి. ఈ వీడియోలో ఆర్థిక స్వేచ్ఛను సాధించే ప్రతి ఒక్కరు కోరుకునే వాళ్ళు పాటించాల్సిన 12 ముఖ్యమైన సూత్రాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మిత్రులారా. అలాగే మిత్రులారా, ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.